అందరికీ నమస్కారం. 11,825 పోస్టుల భర్తీ కోసం బంపర్ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. మీ జీవితాన్ని మార్చేసే అదిరిపోయే గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఈ ఉద్యోగాల్లో ఏ ఉద్యోగాన్ని మీరు సాధించినా సరే అదిరిపోయే సాలరీతో కెరియర్‌నైతే స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. చాలా రకాల పోస్టులైతే ఉన్నాయి. క్లరికల్ క్యాడర్‌కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. అటెండర్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. అనేక రకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అయితే మనకి జరుగుతోంది. ఓవరాల్‌గా 11,825 పోస్టులైతే భర్తీ చేస్తున్నారు. 10th పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలున్నాయి. ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ చేసిన వాళ్ళకి, డిప్లొమాలు చేసిన వాళ్ళకి, ఇంజినీరింగ్ చేసిన వాళ్ళకి, నార్మల్ డిగ్రీలు చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉండటం అనేది జరిగింది. మీ సొంత రాష్ట్రంలోనే మీరు ఎగ్జామినేషన్స్‌కి అటెండ్ అయ్యి, మీ సొంత రాష్ట్రంలోనే అదిరిపోయే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అప్లై చేయాల్సినటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఇవి. వీటికి సంబంధించిన అంశాలైతే ఈ వీడియోలో మనం క్లియర్‌గా డిస్కస్ చేయబోతున్నాము. గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే, గవర్నమెంట్ జాబ్‌ని సాధించడం మీ లక్ష్యం అయితే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి. చాలా రకాల పోస్టులు అయితే మనకి ఇందులో ఉండటం అనేది జరిగింది. ఏ ఉద్యోగాన్ని మీరు సాధించినా సరే 30,000 రూపాయలకు పైగా సాలరీతో కెరియర్‌నైతే ప్రారంభించే అవకాశం అనేది ఉంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. ఎంటీఎస్ అటెండర్ లెవెల్‌లో ఉండేటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్, గ్రూప్ సి ఉద్యోగాలు, చాలా రకాల పోస్టులకి సంబంధించిన భర్తీ అయితే జరుగుతుంది. అన్ని ఉద్యోగాలకి కూడా మీరు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆఫ్‌లైన్‌లో మీరు అప్లికేషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా అఫీషియల్ వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎగ్జామినేషన్స్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. కొన్ని వేకెన్సీస్‌కి అయితే ఎగ్జామినేషన్ కూడా ఉండదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అయితే ఉండటం అనేది జరుగుతుంది. కంప్లీట్‌గా కూడా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగాలు ఇవి. మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్నా కూడా మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే చాలు. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కొన్ని ఉద్యోగాల్లో అయితే దాదాపు 5 ఏళ్ల తర్వాత భర్తీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎలాంటి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ అయితే విరివిగా రావు. అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే రావటం అనేది జరుగుతుంది. సో, అవకాశాలు వచ్చినప్పుడే వాటిని చక్కగా సద్వినియోగం చేసుకోండి. మీ క్వాలిఫికేషన్‌తో ఎక్కడ ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే వదలకుండా అప్లై చేయండి. మంచి ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్‌గా మీరు సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఏంటంటే, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించి మీరు ఏ ఎగ్జామినేషన్‌కి అటెండ్ అయినా సరే, ఏ రిక్రూట్‌మెంట్‌కి అప్లై చేసినా సరే మీకు ఉపయోగపడే విధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించిన స్టాండర్డ్ బుక్ ఆర్ఎస్ అగర్వాల్ లేటెస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్‌లోని చాప్టర్ వైస్‌గా ఉన్నటువంటి క్వెషన్స్‌ని బిట్ టు బిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనం ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ కోర్స్‌నైతే లాంచ్ చేయడం జరిగింది. కేవలం ₹149 ప్రైస్‌కే మీకు మన యొక్క జాబ్ బడి అప్లికేషన్‌లో ఈ కోర్స్ అయితే అవైలబుల్‌గా ఉంది. రైల్వేస్‌కి గాని, ఎస్ఎస్‌సికి గాని, బ్యాంక్స్‌కి గాని, పోలీస్ ఎగ్జామ్స్‌కి గాని మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే ఈ కోర్స్ అయితే మీకు 100% యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మార్కెట్‌లో ఆర్ఎస్ అగర్వాల్ లేటెస్ట్ బుక్కే మీకు ₹500 పైగా ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలోనే దొరుకుతుంది. మన కోర్సులో ఏంటంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్‌లో కూడా క్వెషన్స్ డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. వాటిని బిట్ వైస్‌గా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం అయితే జరుగుతుంది. సో, ₹149 ప్రైస్‌కే మీకు అవైలబుల్‌గా ఉంది. మార్కెట్‌లో ఇంత తక్కువ ధరకి ఎక్కడా కూడా మీకు ఈ కోర్స్ అయితే లభ్యం కావటం లేదు. సో, ఎవరైనా కొనుక్కున్నట్టయితే వెంటనే కొనుక్కోండి. ప్రైస్ అనేది ఇంక్రీజ్ కాబోతా ఉంది. ప్రైస్ పెరగక ముందే ఆఫర్‌లో అవైలబుల్‌గా ఉన్నప్పుడే దాన్ని కొనుక్కోండి. 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు వైఫై యాక్సెస్ ఉన్నప్పుడు వీడియోస్‌నన్నిటిని కూడా డౌన్‌లోడ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 ఏళ్ల కాలంలో ఇంటర్నెట్ అవసరం లేకుండా చూసుకోవచ్చు. ₹149 ప్రైస్‌కి మీకు మొబైల్ రీచార్జ్ కూడా రావటం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలి. ప్రతి ఒక్కరు కొనుక్కొని ప్రిపేర్ అవ్వాలి. 100% మీ ప్రిపరేషన్‌కి హెల్ప్ అవుతుంది. ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది. చాలా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి తప్పనిసరిగా పర్చేస్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాక మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. సో, ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకముందే ₹149 ప్రైస్‌కి అవైలబుల్‌గా ఉంది కాబట్టి కంపల్సరీగా ఈ యొక్క కోర్స్‌నైతే మన వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఇక ఈ ఏప్రిల్ నెలలో మనకి భర్తీ అవుతున్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి వరుసగా డీటెయిల్స్‌నైతే చూద్దాం. ఈ ఏప్రిల్ నెలలో మీరు అప్లై చేయాల్సినటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి వన్ బై వన్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఇంకా అప్లై చేసుకోనట్టయితే వెంటనే వాటికి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మొదటి నోటిఫికేషన్ చూసినట్టయితే నవోదయ విద్యాలయ సమితి నుంచి మనకి రిలీజ్ కావటం అనేది జరిగింది. నవోదయ విద్యాలయ సమితి నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చాలా రకాల పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. అటెండర్ లెవెల్ పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు, మెస్ హెల్పర్ పోస్టులు, సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, ఆడిట్ అసిస్టెంట్ పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మొత్తం 1377 పోస్టులు అయితే ఉండటం
పెట్టడం అనేది జరిగింది. 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, అలాగే పీజీలు చేసిన వాళ్ళు ఆయా విభాగాల్లో ఈ యొక్క ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి ₹1000 అప్లికేషన్ ఫీజు అనేది ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి ₹500 ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఎగ్జామినేషన్స్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 30వ తారీఖు లాస్ట్ డేటు. ఆల్రెడీ ఎన్విఎస్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ని అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది. ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియో చూడండి. నోటిఫికేషన్కి సంబంధించి అన్ని వివరాలు కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఏప్రిల్ 30 అనేది లాస్ట్ డేటు. ఈ ఎన్విఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇంకా అప్లై చేసుకున్నట్టయితే వెంటనే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ రిక్రూట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా రిలీజ్ అయింది. 2024కి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ని అఫీషియల్ గా రిలీజ్ చేశారు. 3712 ఉద్యోగాల్ని ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో, కేంద్ర మంత్రిత్వ శాఖల్లో అన్ని రకాల విభాగాల్లో కూడా లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఎలాంటి మినిమం పర్సంటేజ్ రిక్వైర్మెంట్ కూడా ఏమీ లేదు. ఫీజు చూసినట్టయితే జనరల్ ఓబీసీ అభ్యర్థులకి ₹100 ఫీజు అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి, ఫిమేల్ క్యాండిడేట్స్ కి, ఎక్స్ సర్వీస్ మెన్ కి ఎలాంటి ఫీజు లేదు. వీళ్ళు ఫ్రీగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. టైర్ 1, టైర్ 2 రెండు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత టైపింగ్ టెస్టులు, స్కిల్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తారు. ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కి సంబంధించి అన్ని రకాల అంశాలు కూడా ఆల్రెడీ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మే 7వ తారీఖు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు. కింద వీడియో డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ డీటెయిల్స్ కి సంబంధించిన వీడియో లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆన్లైన్ లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎవరైనా సరే సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయనట్టయితే అప్లికేషన్ అయితే పెట్టండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి ఒక బెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. అలాగే మరొక బెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన జూనియర్ ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 968 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ ని అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఆయా విభాగాల్లో డిప్లొమా చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ డిగ్రీలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క వేకెన్సీస్ కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. జనరల్ ఓబీసీ అభ్యర్థులకి ₹100 ఫీజు అనేది ఇచ్చారు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఫ్రీగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. టైర్ 1, టైర్ 2 రెండు రకాల ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. అదేవిధంగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సదరన్ రీజన్ పరిధిలో ఏపీ, తెలంగాణ వాళ్ళకి పోస్టింగ్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 18వ తారీఖు. ఏప్రిల్ 18వ తారీఖు లోపు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కింద వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. ఎవరైనా అప్లై చేయనట్టయితే అప్లై చేయండి. నోటిఫికేషన్ ని డీటెయిల్ గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటే జేఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అదే విధంగా మనకి మరొక బెస్ట్ నోటిఫికేషన్ ఇది రిలీజ్ కాబోతా ఉంది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్. మొత్తం ఆర్పిఎఫ్ విభాగంలో ఈ రెండు రకాల ఉద్యోగాల్ని కలిపి 4660 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఆర్పిఎఫ్ ఎస్ఐ పోస్టులు 452, కానిస్టేబుల్ పోస్టులు 4208 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఏప్రిల్ 15వ తారీఖున అఫీషియల్ గా రిలీజ్ అవుతాయి. అలాగే మే 14వ తారీఖు వరకు కూడా అభ్యర్థులందరూ అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. రిటర్న్ ఎగ్జామినేషన్స్ ద్వారా, ఫిజికల్ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత రైల్వేలో ఆర్పిఎఫ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఎవరైతే పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. నోటిఫికేషన్స్ అఫీషియల్ గా రిలీజ్ కాగానే వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు రకాల నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఎస్ఐ పోస్టులకి, అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులకి రెండు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఏప్రిల్ 15వ తారీఖున ఈ నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ ఏప్రిల్ నెలలో మీరు మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవాల్సినటువంటి ఉద్యోగాల్లో ఈ ఆర్పిఎఫ్ ఉద్యోగాల్ని కూడా బెస్ట్ అవకాశం అని చెప్పొచ్చు. అదేవిధంగా 10th క్లాసు ప్లస్ ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 1108 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి విభాగాల్లో ఐటీఐలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వేకెన్సీస్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి రిటన్ ఎగ్జామినేషన్స్ ఏమీ ఉండవు. 10th ప్లస్ ఐటీఐలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. ఎవరు ఏ ట్రేడ్‌కి అయితే సెలెక్ట్ అవుతారో కొన్ని ట్రేడ్‌లకి ఏడాది పాటు, మరికొన్ని ట్రేడ్‌లకి 2 ఏళ్ల పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. నేను కింద వీడియో డిస్క్రిప్షన్‌లో ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్ అనేది ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ కింద వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ప్రతి ఒక్క నోటిఫికేషన్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ ఏప్రిల్ నెలలో జరుగుతున్నటువంటి బంపర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ డీటెయిల్స్ ఇవి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.